చాలామంది మన బిజినెస్ ప్లాన్ ఎట్లా చెప్పాలా ఏంది అని ఆలోచిస్తున్నారు. అయితే బిజినెస్ ప్లాన్ ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళకే చెప్పాలా, మిగతా వాళ్ళకందరికీ కన్సిస్టెన్సీ ఆఫర్ చెప్పుకుంటా మనం వెళ్ళొచ్చు కస్టమర్లకు, రైట్. అయితే మనం లీడర్కి ఎట్లా చెప్పాలా ఏందనేది ఒకసారి చూడండి. స్టార్టప్ బోనస్ ఇక్కడ చూడండి, మీరు స్టార్టప్ బోనస్ 24% ఇస్తాడు. అంటే 3000 బీవీలు ఎప్పుడైతే అవుతాయో, ఏ సైడ్ 3000 బీవీలు, బి సైడ్ 3000 బీవీలు ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మనకు ఒక పాయింట్ వెనుక 300 రూపాయలు ఇస్తాడు. 300 రూపాయలు ఇస్తాడు. మ్యాక్సిమం పాయింట్లు ఎంత, 200 పాయింట్ల వరకు తీసుకోవచ్చు. అంటే 200 ఇంటూ 300 రూపాయలు అంటే దగ్గర 60,000 రూపాయలు మనం స్టార్టప్ బోనస్లో తీసుకోవచ్చు. తర్వాత ట్రయల్ ఫండ్ 10% ఇస్తున్నాడు. ఇది 12,500 బీవీలు ఎప్పుడైతే మ్యాచింగ్ అవుతాయో అప్పుడు నీకు 1 పాయింట్ కింద 500 రూపాయలు ఇస్తాడు. మ్యాక్సిమం పాయింట్లు 350 పాయింట్ల వరకు ఇస్తాడు. 350 ఇంటూ 500 రూపాయలు అంటే 1,75,000 రూపాయల వరకు మనం ట్రయల్ ఫండ్లో తీసుకోవచ్చు. ఎంత, 1,75,000 రూపాయల వరకు మనం ట్రయల్ ఫండ్లో తీసుకోవచ్చు. అయితే ఈ ట్రయల్ ఫండ్ 2 నెలలు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. 3వ నెల నుంచి నీకు అకౌంట్లో పైసలు పడతాయి. తర్వాత కార్ ఫండ్ ఉంటుంది, మనకు 10% ఇస్తున్నాడు. 25,000 బీవీ 25,000 బీవీలు ఎప్పుడైతే చేసుకుంటామో 1 పాయింట్ కింద మనకు 1000 రూపాయలు ఇస్తాడు. మ్యాక్సిమం పాయింట్లు 200 పాయింట్ల వరకు తీసుకోవచ్చు. 200 ఇంటూ 1000 రూపాయలు అంటే 2,00,000 రూపాయల వరకు కార్ ఫండ్లో మనం తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు హౌస్ ఫండ్ ఉంటుంది, 12% అంటే 12% హౌస్ ఫండ్ ఉంటుంది. ఇది 50,000 బీవీ 50,000 బీవీలు ఎప్పుడైతే మ్యాచింగ్ చేసుకుంటావో 1 పాయింట్ కింద 2,500 రూపాయలు ఇస్తాడు. మ్యాక్సిమం పాయింట్లు 250 వరకు తీసుకోవచ్చు. 250 ఇంటూ 2,500 అంటే 6,25,000 రూపాయల వరకు మనం ఇక్కడ తీసుకోవచ్చు. అయితే ట్రయల్ ఫండ్ కార్ ఫండ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఒక ట్రయల్ ఫండ్ 2 నెలలు, కార్ ఫండ్ 3 నెలలు మెయింటైన్ చేయాలి. కానీ హౌస్ ఫండ్కి ఏ ఒక్క నెల కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ నెల నువ్వు కొడితే ఈ నెల నీ అకౌంట్లో పడిపోతాయి పైసలు. అయితే హోల్డ్ అనేది ఉంచరు, వేరే కంపెనీలో హోల్డ్ ఉంచుతారు, కానీ మన కంపెనీలో హోల్డ్ అనేది ఉంచరు. రూపాయి పడ్డా రూపాయి నీ అకౌంట్లో పడిపోతాయి. తర్వాత మన దగ్గర అద్భుతమైన ఒక మెంటర్షిప్ బోనస్ ఉంది. ఇదేంటంటే నీ డౌన్లో ఏ ఒక్క వ్యక్తి అయినా ఈ స్టార్టప్ బోనస్, ఈ ట్రయల్ ఫండ్, ఈ కార్ ఫండ్, ఈ హౌస్ ఫండ్ తీసుకున్నా అక్కడి నుంచి నీకు 8% వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మెంటర్షిప్ బోనస్కి అలా చూడొచ్చు. స్టార్టప్ బోనస్, ట్రయల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఇంక్లూడింగ్ ఇది ఏదైనా తీసుకొని నీకు 8% మెంటర్షిప్ బోనస్ వస్తుంది. నీ డౌన్లో ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు తీసుకుంటే నీకు 8,000 రూపాయలు వస్తాయి. నీ డౌన్లో ఒక 10 మంది 1,00,000 తీసుకుంటున్నారనుకో నీకు 80,000 రూపాయలు వస్తాయి. ఇటు అటు మ్యాచింగ్ కావాల్సిన అవసరం లేదు, ఏబీ నడవాల్సిన అవసరం లేదు. ఒక్క వ్యక్తి నీ డౌన్లో ఈ కార్ ఫండ్, ఈ ట్రయల్ ఫండ్, ఈ హౌస్ ఫండ్, ఈ స్టార్టప్ బోనస్ తీసుకున్నా నీకు ఇన్కమ్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పన్నా, నేను స్టార్టప్ బోనస్లో ఒక వ్యక్తి 60,000 తీసుకుంటున్నాడు, అదే వ్యక్తి కార్ ఫండ్లో 1,75,000 తీసుకుంటున్నాడు, అదే వ్యక్తి కార్ ఫండ్లో 2,00,000, ట్రయల్ ఫండ్లో 1,75,000, హౌస్ ఫండ్లో 6,25,000. అంటే ఇదంతా తీసుకుంటున్నాడు. స్టార్టప్ బోనస్, ట్రయల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ నీ డౌన్లో ఒక్క మనిషే తీసుకుంటున్నాడు అనుకున్నా అక్కడి నుంచి నీకు దగ్గర 8% వస్తుంది. ఆయన ఒక 10 లక్షలు తీసుకుంటున్నాను అనుకుందాం, ఇవన్నీ ప్లేస్ చేస్తే మీకు 12 లక్షల వరకు అవుతాయి. 10 లక్షలు తీసుకున్నా అక్కడి నుంచి నీకు 8%. ఒకసారి ఇమాజిన్ చేసుకో ఎంత పెద్ద ఇన్కమో నీకు. జస్ట్ మెంటర్షిప్ బోనస్లోనే ఎంత పెద్ద ఇన్కమో ఒకసారి ఇమాజిన్ చేసుకో. నేను ఒక పేఅవుట్ పంపిస్తాను, దాంట్లో ఒక ఆయనకు ఖాళీ మెంటర్షిప్ బోనసే 1,35,000 రూపాయలు ఉన్నాయి. జస్ట్ మెంటర్షిప్ బోనసే 1,35,000 రూపాయలు ఉన్నాయి. అంటే ఒక్క లైన్ నుంచి వచ్చిన బోనసే. నీకు 2 లైన్లు నడవాలా చేయాలనే అవసరం లేదు, ఒక్క లైన్ నడిచినా డబ్బులు వస్తాయి, రైట్. ఇంకో వచ్చేసి మన దగ్గర లైఫ్ స్టైల్ బోనస్ ఉంటుంది 8%. 2,00,000 బీవీ ఎప్పుడైతే నువ్వు కొడతావో అప్పుడు నీకు 1 పాయింట్ కింద 50,000 రూపాయలు ఇస్తాడు. ఇది అన్లిమిటెడ్, ఇక్కడ క్యాపింగ్ అనేది లేదు. తర్వాత లైఫ్ స్టైల్ రాయల్టీ బోనస్ 25,00,000 లైఫ్లో ఎప్పుడైనా ఒక్కసారి కొట్టు. మంత్లీ నీకు శాలరీ లాగా ఇక్కడ చూడొచ్చు, మంత్లీ శాలరీ నీకు 40,000 రూపాయలు ప్రతి నెల నీకు రాయల్టీ ఇన్కమ్ ఇస్తాడు. లైఫ్ స్టైల్ రాయల్టీ బోనస్ 1%, 25,00,000 ఎప్పుడైనా కొట్టు. లేదు యాన్యువల్ రాయల్టీ బోనస్ ఉంటుంది ఇక్కడ 1,25,00,000, 1,25,00,000 ఎప్పుడైనా కొట్టు. అక్యుములేట్లో నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి 10 సంవత్సరాలలో ఎప్పుడైనా అవన్నీ అక్యుములేట్ కానీ నీకు మంత్లీ శాలరీ ఒక 25,000 వరకు ఇస్తాడు. ఇది మనకు రాయల్టీ బోనస్లు ఉంటాయి. దాంతోపాటు మనకు ర్యాంకులు ఉంటాయి. వేరే కంపెనీలలో సిల్వరు, డైరెక్టరు, క్రోను, డైమండ్ ఇట్లా పేరు రేట్లు ఉంటాయో అట్లాంటి పిన్స్ మన దాంట్లో కూడా ఉంటాయి. మన దాంట్లో కూడా స్టార్ ఎగ్జిక్యూటివ్ అని, డివెన్ స్టార్ అని, ఎమరాల్డ్ స్టార్ అని ఇట్లా ఉంటాయి అన్నట్టు. అట్లా మనము డైమండ్ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడైతే అవుతామో అప్పుడు మనకు రాయల్టీ ఇన్కమ్ ఇస్తాడు 8,000. ప్రతి నెల 8,000 రాయల్టీ ఇన్కమ్ ఇస్తాడు. ఈ రకంగా మనకు బిజినెస్ ప్లాన్ అనేది ఉంది. ఇది సింపుల్గా మీకు అర్థం కావడానికి ఈ వీడియో నేను పంపిస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనము ఫర్దర్గా మీట్ అయినప్పుడు లేదంటే నాకు ఫోన్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.